నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి అనుకుంటే నేను ఫస్ట్ ఉంటాను. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం లేదు, జీరో నాలెడ్జ్, సున్నాల సరస్వతి. సో అందరూ బాగుండాలి, అందరికి వ్యూస్ రావాలి, అందరికి వీడియోలు బాగుండాలి, అందరు పెద్ద వీడియోలు చేయాలి, పెద్ద పెద్ద వీడియోలు వ్యూస్ వెళ్ళాలి, వ్యూస్ మీద యాడ్స్ రావాలి, యాడ్స్ మీద డబ్బులు రావాలి, ఇలాంటిది అనుకునే దాంట్లో ఫస్ట్ ఉంటాను నేను. అందరూ బాగుండాలి, అన్ని ఛానల్ బాగుండాలి. సో కొత్తగా పెట్టిన వాళ్ళు, బిగినర్స్, పెద్దవాళ్ళు అంటే ఆల్రెడీ పెద్ద పెద్ద ఛానల్ తోపులు అయిపోయారు. సో జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేసి ఎంతో నేర్చుకొని ఇవాళ నాలాంటి ఒక 10 మందికి చెప్పాలి. కొత్తగా వచ్చిన నాలాంటి స్టార్టింగ్లో నేను అలాగే చాలా మంది పెడితే రిప్లై చేసేవారు కాదు, మెసేజ్ నువ్వు అసలు ఏం ఉండేది కాదు. ఇన్స్టాలో చేయండి, మెసేజ్ రిప్లై చేస్తాను అది అని సరే, ఎవరు రిప్లై చేసేవారు కాదు. అక్కడ ఫేస్బుక్లో కాంటాక్ట్ చేయండి, ఇవన్నీ వినేసి మొత్తం పండిపోయి సో నాలాంటి బాధ ఎవరు పడకూడదు అనేసి మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాం. ఓవర్ నైట్ స్టార్, యాక్చువల్లీ సెలబ్రిటీ స్టైలిస్ట్. సో అదనమాట. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కూడా లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోస్ చాలా మందికి ఫార్వర్డ్ అవుతాయి లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల. సో అదనమాట, ఇన్ఫర్మేషన్ చాలా మందికి వెళ్తుంది. ఇంక లేట్ చేయకుండా వేడిగా ఇచ్చేస్తాను, వీడియో వేడిగా ఇచ్చేస్తాను. ఏంటంటే చాలా మంది వ్యూస్ రావాలంటే చాలా కష్టపడుతుంటారు. కొత్తగా చేసిన వాళ్ళకైతే చాలా కష్టం. ఫస్ట్ ఏంటంటే ఎవరికి తెలియక వ్యూస్ రావట్లేదు, ఏం చేయాలి. చాలా మంది కంటే నేను బాగా చేస్తున్నాను, చాలా బాగా ప్రజెంట్ చేస్తున్నాను, వీడియో థంబ్నెయిల్స్ కానీ ఎడిట్ చేస్తున్నాను, చాలా బాగున్నాయి, అన్ని బాగానే చెప్తున్నాను అన్ని అనుకుంటున్నారు. కానీ మనకంటే బెటర్గా చేస్తున్నారు చాలా మంది, చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనేసి మనం ఎప్పుడు రిలీజ్ ఒప్పుకోం అనమాట. సో పెద్ద కంటెంట్ క్రియేటర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అంటే ఓకే, వాళ్ళతో కాంపిటేటివ్ కాదు. మనం నార్మల్గా చేసే వాళ్ళకందరికీ చాలా బాగా వస్తున్నాయి, మనకి ఎందుకు రావట్లేదు అని ఎప్పుడు అదే బాధ ఉంటుంది. కానీ ఏంటంటే మెటాబేస్ అనే దానికి మనం ఇప్పుడు ఇచ్చే 2025లో దానికి తగ్గట్టు వీడియోలు చేయాలి. మెటాబేస్ ఏంటంటే నువ్వు వేసే థంబ్నెయిల్, సెకండ్ పాయింట్ వేసే ట్యాగ్ లైన్స్, థర్డ్ పాయింట్ డిస్క్రిప్షన్, 4వ పాయింట్ టైటిల్స్, ఇవన్నీ ఈ 4 పాయింట్లు పక్కాగా ఉండాలి. కంటెంట్ నువ్వు ఎంత క్లారిటీ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు ఇదంతా పక్కన పెడితే నీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నీ వీడియో చూసేది ఫస్ట్ ఏంటి, నీ థంబ్నెయిల్ టైటిల్ చూసి, టైటిల్ థంబ్నెయిల్కి అట్రాక్ట్ అవుతారు ఎవరైనా. సో ఏంటంటే మిగతా యూట్యూబర్స్ చేస్తున్నారంటే బాగా చెప్తున్నారా లేదా పక్కన పెడితే నువ్వు బాగానే చేస్తున్నావు, నువ్వు తోపు. కానీ ఏంటంటే ఫస్ట్ థంబ్నెయిల్ బాగా ఎడిట్ చేసుకోవాలి. థంబ్నెయిల్ చాలా మందికి ఏంటంటే థంబ్నెయిల్ ఎడిటింగ్ చాలా టైం పడుతుంది, నాకైతే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ప్రాపర్గా పక్క ఒక క్లారిటీ విజన్తో చేస్తాను నేను. సో అందుకనే టైం పడుతుంది, థంబ్నెయిల్ టైం పడుతుంది, ఒప్పుకుంటాను. కానీ ఏంటంటే థంబ్నెయిల్ చేసుకోండి, టైటిల్ వేయండి, ట్యాగ్ లైన్స్ వేయండి. ఇవన్నిటికి మంచిది ఏంటంటే సొల్యూషన్ ట్యాగ్ లైన్స్కి. ఎందుకంటే ట్యాగ్ లైన్ సొల్యూషన్ దేనికి చెప్తున్నానంటే, ఎవరైనా యూట్యూబ్లో నీది పలానా వీడియో, ఇప్పుడు నాకు చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు, కామెంట్స్లో మెసేజ్ చేసి అడుగుతుంటారు, భయ్యా మీరు ఏదైనా కొట్టినప్పుడు వీడియోలు కొట్టినప్పుడు మీరు వస్తుంటుంది, మాట వస్తుంటాయి, అన్ని మీరు సజెస్ట్ చేస్తుంటాయి మాకు యూట్యూబ్ అంటే. దేనికి మెయిన్ సీక్రెట్, ఇప్పుడు నేను ఏం థంబ్నెయిల్ పెట్టానో దాని గురించి మ్యాటర్ చెప్తున్నాను కదా. ఇవన్నిటికి కావాల్సింది ఒకటే, ట్యాగ్ లైన్స్. అదనమాట. ఈ ట్యాగ్ లైన్స్ అన్ని దొరికేది ఆ వెబ్సైట్ చెప్పాను కదా, ఈ వెబ్సైట్ మేము వాడుతున్నామని. నేనే కాదు చాలా మంది. మెయిన్ ఏంటంటే నాకు ఈ వెబ్సైట్ ప్రమోట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. నాకేంటంటే ఈ వెబ్సైట్లో చాలా ట్యాగ్స్ దొరుకుతున్నాయి, దానివల్ల నాకు ఎంతో కొంత పుష్ అవుతుంది, ఒక 30 to 40% పుష్ అవుతుంది. మిగతాదంతా నా పెర్ఫార్మెన్స్, నా చెప్పే స్కిల్ కానీ, లేకపోతే వీడియో థంబ్నెయిల్స్, ట్యాగ్ లైన్స్ ఇవన్నీ ఎడిట్ చేసే టైటిల్స్ కానీ దాన్ని బట్టి మెయిన్ నాకు ఒక 30-40% పుష్ చేసేది ఏంటంటే ట్యాగ్ లైన్స్. ఎందుకంటే ఒక వీడియో, పలానా వీడియో ఏదైనా, ఎవరైనా ఎక్కడైనా ప్లేస్ గురించి కానీ, ఏదైనా ఒక థింగ్స్ గురించి కానీ, ఏదైనా కుకింగ్ గురించి కానీ, ఏదైనా సరే ఒక పర్సన్ గురించి కానీ, ఒక సెలబ్రిటీస్ గురించి కానీ చెక్ చేయాలంటే యూట్యూబ్లో ఫస్ట్ సెర్చ్ చేసినప్పుడు అది కొడతారు. ఆ నేమ్ కొట్టినప్పుడు దానికి రిలేటెడ్ ట్యాగ్ లైన్స్ ఉన్నాయనుకోండి, ఆ వీడియోస్ అన్ని ఫస్ట్ మీకు సజెస్ట్ చేస్తాయి. ఎవరైతే వీడియోస్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి సజెస్ట్ చేస్తాయి. సజెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆ ట్యాగ్ లైన్స్ వేయాలి. ఏదే వీడియో కొడుతున్నారో అలాంటి ట్యాగ్ లైన్స్ ఎన్ని వేయాలి. ఆ ట్యాగ్ లైన్స్ ఎక్కడ దొరుకుతాయి, ఈ వెబ్సైట్లో దొరుకుతాయి. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఎవరైనా సరే వీడియోలు ఫస్ట్ డైరెక్ట్గా వచ్చినప్పుడు ఓపెన్ చేసింది ఎవరంటే సబ్స్క్రైబర్స్ ఓపెన్ చేస్తే వాళ్ళకి కనిపిస్తాయి. అలా కాకుండా ఎప్పుడు సబ్స్క్రైబర్స్ మన వీడియోలో చూడరు కదా. నువ్వు ఒక వీడియోలో టెక్ ఛానల్ పెడతావు, టెక్ ఛానల్ అంటే సబ్స్క్రైబర్స్ అందరికీ టెక్ ఛానల్ చెక్ సంబంధించిన అవసరం లేదు. ఒక ల్యాప్టాప్ అన్బాక్స్ చేసావు, ఒక ఫోన్ అన్బాక్స్ చేసావు, లేకపోతే గ్యాడ్జెట్ గురించి చెప్తున్నావు, అయినా వాళ్ళు చూడరు. వాళ్ళకి కామెడీ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, చాలా కావాలి. సో ఏంటంటే వాళ్ళు విని వీడియోలు చూడరు. ఇప్పుడు నేను చూస్తుంది వీడియోలు ఎవరు, యూట్యూబ్లో వేరే వాళ్ళు బయటకు మామూలుగా వస్తారు కదా, వేరే వ్యూయర్స్ వాళ్ళు చూస్తారన్నమాట. వాళ్ళు చూడాలంటే మరి ఏం చేయాలి, వాళ్ళు సెర్చ్ కొట్టాలంటే ట్యాగ్ లైన్స్ ఎన్ని ఉంటే, వాళ్ళు ఏం సెర్చ్ కొడుతున్నారో దానికి రిలేటెడ్ మన ట్యాగ్ లైన్స్ ఉంటే టైటిల్ డిస్క్రిప్షన్లో ఇచ్చామంటే అప్పుడు ఆ వీడియోలన్నీ వాళ్ళకి వెళ్తాయి అనమాట. వాళ్ళు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చికెన్ కర్రీ అని కొట్టారు, లేకపోతే పలానా సెలబ్రిటీ గాసిప్స్, లేకపోతే రీసెంట్ పాలిటిక్స్ గురించి ఏవి కొట్టినా దానికి రిలేటెడ్ ఏమున్నా ఒక 100-50 వీడియోలు అలాగే సజెస్ట్ చేస్తాయి. అందులో మనది ఒకటి అవుతుంది.
సో నాకు అలా చాలా మంది చెప్పారు, భయ్య మీ వీడియోస్ అలా వస్తున్నాయి అంటే ఇదే రీజన్ అనమాట. మెయిన్ ఆ వెబ్సైట్ గురించి వీడియో చేస్తున్నా, ఆ వెబ్సైటే చెప్తున్నాను. ర్యాపిడ్ ట్యాగ్స్ అని నేను స్క్రీన్ లో కూడా ఇస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా, మన స్క్రీన్ లో క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాం. ర్యాపిడ్ ట్యాగ్స్ యాక్చువల్గా ఓపెన్ చేశాను ఇది క్రోమ్ బ్రౌజర్ లో. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది క్లియర్ చేసేసి ఫ్రెష్ కొడదాం. ఫ్రెష్ కొట్టి చూపిస్తాను. హౌ టు గెట్ మోర్ వ్యూస్, ఓకేనా? సో చూడండి, హౌ టు గెట్ మ్యూర్ వ్యూస్ అని కొట్టా. దీనికి ఇప్పుడు సెర్చ్ కొడితే దానికి సంబంధించిన రిలేటెడ్ అన్ని ట్యాగ్స్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయడం వల్ల ఈ ఏ ట్యాగ్, ఇందులో 100 ట్యాగులు వస్తాయి, చాలా ట్యాగ్స్ వస్తాయి. ఈ ట్యాగ్లన్నీ ఏది సెర్చ్ చేసినా మీకు కంపల్సరీ మీకు చేసిన వీడియోకి రిలేటెడ్గా చూపిస్తుంది అనమాట. సో అదనమాట, ఇన్ని ట్యాగులు ఒక్కొక్కరు ఒక్కొక్క తొంభనేలు ఒక్కొక్క ఇది వేస్తారు. సో దాన్ని బట్టి వెళ్తుంది. హౌ టు వైరల్ మై షార్ట్స్. సో ఇప్పుడు ఇది కొట్టాను. ఇప్పుడు చూడండి, ఇందులో వచ్చి కూడా షార్ట్స్ వైరల్ చేయడానికి ఏంటంటే ఇది కాపీ చేసి మనం అక్కడ పేస్ట్ చేసాం అనుకోండి, ఈ షార్ట్స్ సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాలుగా ట్యాగ్ లైన్స్, టైటిల్స్ పెడతారు. ఆ టైటిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అన్ని రకాల ట్యాగ్ లైన్స్ ఇందులో ఇచ్చేసారనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను వీడియో చేసి పెడుతున్నాను కాబట్టి ఇందులో ట్యాగ్స్ కూడా చూపించాం. ఈ ట్యాగ్స్ అన్నింటిలో ఎన్ని కొట్టినా సరే మీ వీడియో కంపల్సరీ సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం. వీడియో ఓపెన్ చేసాం కదా, డిస్క్రిప్షన్లో కూడా ఆల్రెడీ వేసేస్తున్నాను. డిస్క్రిప్షన్లో వేసేసాక మళ్ళీ మనం యూట్యూబ్లోకి వెళ్దాం. ఇప్పుడు వైటీ స్టూడియో ఇది. యూట్యూబ్లోకి వెళ్తే మనం దానికి ట్యాగ్స్కి వీడియో మీదకి వెళ్తే వీడియో పెన్సిల్ సింబల్ వస్తుంది కదా, అక్కడ ట్యాగ్స్ కొట్టచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నేను వైటీ స్టూడియోలో ఇది ఓపెన్ చేసి కొడుతున్నాను ట్యాగ్స్ది. ఇది డిస్క్రిప్షన్లో అనమాట. డిస్క్రిప్షన్లో కొట్టేసాక ఇప్పుడు మనం డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ నేను ఓపెన్ చేసిన వైటీ స్టూడియో అనమాట. యూట్యూబ్లోకి వచ్చాను. యూట్యూబ్లో కొడుతున్నాను చూడండి. యూట్యూబ్లోకి వచ్చేసి ఏ వీడియోకి అయితే అదే వీడియో మళ్ళీ కొట్టాను. కానీ ఈ వీడియోకి ఇవి సంబంధం లేదు, బట్ ఏంటంటే మీకు చూపించడానికి. సో అదనమాట. ఇప్పుడు నేను కొట్టే రిమూవ్ చేసేస్తా. షార్ట్స్ వీడియోస్కి అలా వైరల్ చేయలేదు, అవి చేయలేదు వీడియో దాని గురించి. ఇప్పుడు ఈ షార్ట్స్ దీనికి సంబంధించి అన్ని ఇక్కడ కాపీ చేస్తాం. కాపీ చేసేసి మొత్తం సేవ్ కొట్టేయాలి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. చూసారు కదా, ఈ ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది ఇది మీకు క్రోమ్ బ్రౌజర్ లో కొట్టారు కదా, మొత్తం ప్రాపర్ వీడియో చూపించాను ఏం చేయాలి, ఎలా సేవ్ చేసి ఎలా ట్యాగ్స్ పెట్టి కొట్టాలనేసి. ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చూపించాను, థియరికల్ గా చెప్తా. ఇప్పుడు మీరేంటంటే ఆ ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది కొట్టినప్పుడు మీకు మొత్తం ఏదో ఉన్న A to Z ఆ ట్యాగ్స్ సంబంధించి వీడియోకి సంబంధించి ట్యాగ్స్ అన్ని వచ్చేస్తాయి. ఆ ట్యాగ్స్ అన్ని మొత్తం రావటం వల్ల ఆ ట్యాగ్స్ అన్ని వేసేస్తారు. ట్యాగ్స్ వేసేస్తే ఆ వీడియో గురించి ఎవరు సెర్చ్ చేసినా సరే ఆ వీడియో మీది ఏది ఉందో ఆ వీడియో ట్యాగ్స్ తీసుకొని అది యూట్యూబ్ సజెస్ట్ చేస్తారు అల్గారిథం. సో అందుకనమాట ఈ ట్యాగ్స్ వేయాలి. చాలా మందికి ఏంటంటే ఈ ట్యాగ్స్ ఓకే వేస్తున్నాం కానీ అయినా వ్యూస్ రావట్లేదు అది అంటే చెప్తున్నాను కదా, ట్యాగ్స్ వేస్తే తమ్నేల్ బాగోదు. తమ్నేల్ బాగుంటే టైటిల్ కరెక్ట్గా ఇవ్వరు. టైటిల్ కరెక్ట్గా ఇస్తే డిస్క్రిప్షన్లో ఏమి ఇవ్వరు. సో ఇలా చేయకూడదు అనమాట. ప్రాపర్గా ఫస్ట్ వీడియో వేసాం అప్లోడ్ కొట్టే ముందు ఫస్ట్ తమ్నేల్ వేసేస్తాం. వీడియో అందులోకి యాడ్ చేయగానే కెమెరా ప్లస్ సింబల్ వస్తుంది, యాడ్ చేసేస్తాం. వీడియో చేయగానే ఫస్ట్ తమ్నేల్ ఏది సెలెక్ట్ చేసుకున్నా తమ్నేల్ వేసేస్తాం. మంచిది మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఇది కూడా చెప్తున్నాను, 2-3 ఆప్షనల్గా పెట్టుకోవాలి తమ్నేల్స్. ఫస్ట్ బెటర్ది అప్లోడ్ చేస్తావు, దానికి యాడ్ చేస్తావు, ఆ తర్వాత ఇంకోటి మ్యాక్సిమం 2-3 పెట్టుకుంటే ఒకటి బెటర్మెంట్ బాగాలేదంటే ఇంకోటి అలాగా. అందుకనే బెస్ట్ చేసుకోవాలి. 2 ఈజీగా డెఫినెట్లీ 2 చేయాలి. ఫస్ట్ అది యాడ్ చేస్తావు, తర్వాత టైటిల్ మస్ట్ అండ్ షుడ్ మంచిగా ఇవ్వాలి. ఎక్కువ పిచ్చిగా సింబల్స్ స్మైలీస్ అని పెట్టకూడదు. మంచి టైటిల్ ఇస్తావు. ఆ తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఈ ట్యాగ్స్ అన్ని వేసేస్తావు. ఫస్ట్ టైటిల్ ఏదో ఉంటే ఆ కాపీ కొట్టి మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ వేసేసి హెడ్ లైన్ లాగా వేసేసి దాని కింద ఈ డిస్క్రిప్షన్లో ట్యాగ్ లైన్స్ అన్ని వేసేస్తావు. ఆ తర్వాత లాస్ట్లో కింద ఈ లొకేషన్లో అవన్నీ సెకండరీ. ట్యాగ్ లైన్స్ ఏంటంటే మన ట్యాగ్ లైన్స్ ఎలాగా వీడియో అప్లోడ్ అయ్యాక ఆప్షన్ చూపిస్తుంది కాబట్టి వైటీ స్టూడియోలో వేసుకుంటాం. సో అందుకని ఈ ట్యాగ్ లైన్స్ అన్ని వేసేసాక మొత్తం వచ్చేస్తాయి కదా, అక్కడ కాపీ చేసి పేస్ట్ కొట్టేగానే మొత్తం అప్పుడు సేవ్ కొట్టేస్తే మొత్తం వీడియోకి సంబంధించినవి యాడ్ అయిపోతాయి. మీరు అప్లోడ్ చేసిన నెక్స్ట్ సెకండ్ నుంచి ఎవరో అప్లోడ్ చేసిన కొట్టినా సరే వాళ్ళకి యూట్యూబ్ అల్గారిథం మొత్తం అలా సర్దుతుంది, మొత్తం షేర్ చేస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే ఈ ట్రిగ్గర్ ట్యాగ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ట్యాగ్స్ సంబంధించి చాలా సైట్లు ఉన్నాయి, కానీ నాకు చాలా 40% 50% ఆల్మోస్ట్ ఇది వర్త్. ఎందుకంటే మన వీడియోలు ఎవరైనా సెర్చ్ చేసి చూస్తున్నారంటే ఫస్ట్ ఈ ట్యాగ్ లైన్స్ వల్ల ట్యాగ్ లైన్సే చూపిస్తే వీడియోలు అందరికీ. సో నేను చాలా ట్రస్ట్ చేస్తున్నాను. అందుకని ఈ సైట్ గురించి చెప్పాలని వ్యూవర్స్ అందరికీ స్టార్టింగ్ చెప్పాను కదా, నేను చాలా బాధపడ్డా. నాకు ఎవరు చెప్పేవారు కాదు, ఏం లేదు, కనీసం అసలు వీడియో తమ్ముళ్ళు కానీ ఏం తెలియదు. అలాగలా ఇండివిజువల్గా నేర్చుకున్నాను. నేను బయట వాళ్ళకి అడిగి ఎన్ని చెప్పి టైం వేస్ట్ చేశా. సో ఇండివిజువల్గా నేను చేస్తూ అలాగా నేనే నాలెడ్జ్ గెయిన్ చేసి అలా నేర్చుకున్నాను. సో నాకున్న నాలెడ్జ్ ఒక 10 మందికి షేర్ చేయాలనేసి అందుకనేసి డెఫినెట్లీ అందరికీ షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తాను. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా ఇప్పుడు ఈ వీడియో ఉంది
దీనివల్ల ఎంతమందికి యూజ్ అయింది యూజ్ అవ్వలో డెఫినెట్లీ కామెంట్లో అయితే పెట్టండి. కామెంట్లో పెట్టడం వల్ల ఏంటంటే నాకు సపోర్ట్ లాగా ఉంటుంది, ఇలాంటి వీడియోలు మళ్ళీ చేయాలి. ఇంకేదైనా ఇంపార్టెంట్ మీకు ఏదైనా అవసరం ఉందా వేరే దాని గురించి, వ్యూస్ గురించి, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, షార్ట్స్ ఎలా వైరల్ చేసుకోవాలి, ఇంకా కామెంట్ సెషన్లో కామెంట్స్ మంచి కామెంట్స్ రావాలంటే ఏం చేయాలి, ఇంకా వ్యూస్ పెరిగేలాగా ఎక్కువ వైరల్ అయ్యేలాగా, ఆగిపోయిన వీడియోస్ మళ్ళీ వైరల్ అయ్యేలాగా, ఇలాంటివన్నీ చాలా వీడియోస్ చేయాలి. చాలా పెడతాం, ఆల్రెడీ చాలా పెట్టాం. యాడ్సెన్స్ అని కొత్తగా ఇవి ఉంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడం, యూఎస్ ట్యాక్స్ ఫామ్, ఇవన్నీ చాలా వీడియోస్ ఉంటాయి. ఇవన్నీ చేసి పెడతాం. ఫస్ట్ ఏంటంటే ఈ వీడియో మీకు ట్యాక్స్ వల్ల ఎంత యూజ్ అయిందో అదంతా కామెంట్లో పెట్టండి. కామెంట్లో పెట్టడం వల్ల నాకు అర్థం అవుతుంది. సో అందుకే ఇంతమందికి యూజ్ అయింది వీడియో అనేది, ఎంతమందికి యూజ్ అయిందో దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ చేయడానికి కొంచెం సపోర్ట్ లాగా అనిపిస్తుంది, కొంచెం మోటివేట్ అవుతాం. సో థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోకి అయితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. ఎవరెవరికి అవసరం ఉంటుందో మీరు లైక్ చేసినా కూడా అందరికీ షేర్ అవుతుంది వీడియో. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్.